లక్షల్లో ఉద్యోగాలు గుర్తొస్తాయి. ఎలక్షన్స్ తర్వాత మాత్రం వందలు పదుల సంఖ్యలో ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తారు. దీనికి మనం ఏకీభవిద్దామా వద్దా? మనకి వేలల్లో పోస్టులు కావాలి కదా, వాళ్ళు ఇచ్చే వందల్లో పోస్టులు పదుల్లో పోస్టులకి మనకు అవసరం లేదు కదా. ఓకే, ఇంకొకటి, ఇప్పుడు ఎవరైనా సరే మనకి ప్రామిసెస్ చేస్తున్నారు, ఆ ప్రామిస్ ప్రకారం నిలబడుతున్నారా అంటే లేదు. ఇప్పుడు మొన్న బూరా వెంకటేశం గారు అంటారు, ఇప్పటి నుంచి మీకు 2-3 నెలలకు ఒకసారి నోటిఫికేషన్ వస్తుంది అని అంటారు. నేను అదే బూరా వెంకటేశం గారిని ఒకటే అడుగుతున్నా, ఈ 2.5 సంవత్సరం కాలంలో ఏం చేసిండ్రు? ఎందుకు నోటిఫికేషన్లు ఇవ్వలేదు? ఇవ్వాలి కదా. మరి ఇప్పుడు ప్రతి నెల 2 నెలలకు ఒకసారి ఇచ్చే నోటిఫికేషన్ ఈ 2.5 సంవత్సరం కాలంలో ఎందుకు ఇవ్వలేదు? ఇది మనం ఆలోచించాలా? ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నాం? నిర్లక్ష్యమా, లేకపోతే వాళ్ళ దగ్గర నిధులు లేకపోవడమా, లేకపోతే ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారులే అనే భావంతో ఇవ్వలేదంటారా? 3 ఉన్నాయా? సో ఇంత క్లారిటీ ఉన్నాక మనం ఇన్ని రోజులు ఎందుకు డిలే చేసినాం కొట్లాడకుండా? ఇప్పటి నుంచి డిలే ఉంటుందా? ఎప్పటికప్పుడు మనం కొట్లాడుతూనే ఉంటామా? కొట్లాడదామా? ఓకే, థ్యాంక్ యూ. ఈ సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ చూస్తే ఏజ్ రిలాక్సేషన్ అనేది చాలా మెయిన్ క్రైటీరియా అయిపోయింది. ఎందుకు అనంటే 2023 తర్వాత మనకు వచ్చిన నోటిఫికేషన్స్ ఏమీ లేవు. ఈ 2 సంవత్సరాలు పోయింది. చాలా మంది ఆ ఏజ్ రిలాక్సేషన్ దాటిపోయి ఉంటారు. లైక్ 36 దాటిన వాళ్ళు ఉండొచ్చు, 30 దాటిన వాళ్ళు ఉండొచ్చు. మరి వాళ్ళందరికీ ఎవరు న్యాయం చేయాలి? సో ఎందుకంటే మన ఏజ్ అనేది మనం పోగొట్టుకున్నాం, దానికి బాధ్యత వహించాల్సింది ఖచ్చితంగా ప్రభుత్వాలే కదా. సో దానికోసం అని ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇంపార్టెంట్ క్రైటీరియా, దానికోసం కూడా మనం కొట్లాడాలి. సో నేను ఎక్కువ మాట్లాడను. సో నేను ఒకటే చెప్తున్నా, ఎస్పెషల్గా అమ్మాయిలకి నేను చెప్తున్నా, అమ్మాయిలు ఎంతమంది ముందుకొస్తే మనం అంత ఎఫెక్టివ్గా కొట్లాడగలుగుతాం. అమ్మాయిలు ఈరోజు వచ్చి కూర్చున్నారు, రేపు పొద్దున్న ఏదన్నా ధర్నా కానీ మీటింగ్ కానీ ఉంది అని అంటే ఎవరు రారు. ఎందుకు వస్తలేరు అమ్మాయిలు? అమ్మాయిలు ముందుకు ఎందుకు రావట్లేదు చెప్పండి? భయమా? భయపడుకుంటూ ఉంటే ఎట్లా వస్తాయి నోటిఫికేషన్లు? నోటిఫికేషన్ వస్తే అమ్మాయిలు ఎగ్జామ్ రాస్తారా రాయరా? రాసినప్పుడు కొట్లాడటానికి కూడా అమ్మాయిలు ముందుండాలి కదా. ఇప్పటి నుంచి ముందుకు వస్తారా రారా? ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే మన రిజర్వేషన్ మనకు కావాలని మనం కొట్లాడుతున్నప్పుడు నోటిఫికేషన్లు కొట్లాడే ప్రాసెస్లో కూడా అమ్మాయిలు ముందుండాలి. అమ్మాయిలు ముందుండడం వల్ల అడ్వాంటేజ్ ఏందో నేను చెప్తా. ఇప్పుడు 100 మంది అబ్బాయిలు వెనకాల ఉంటారు, 10-20 మంది అమ్మాయిలు ముందు కూర్చున్నప్పుడు, మనం ఏదైనా ప్రోగ్రామ్ ధర్నాకి పిలిపించి ముందు కూర్చున్నప్పుడు పోలీసులు వచ్చి మన మీద అంత తొందరగా మనల్ని చెదరగొట్టలేరు. సో మనం ఉంటేనే మన వెనకాల ఉన్న అబ్బాయిలకి బలం. కాబట్టి ఖచ్చితంగా మనం ఖచ్చితంగా అమ్మాయిల సంఖ్య కూడా ఇప్పటి నుంచి మనం చేసే పోరాటంలో పెద్ద ఎత్తున ఉండాలని నేను చెప్తున్నా. ఎందుకంటే నన్ను చూసి మీరు ముందుకు రావచ్చు. నేను కూడా ఒక్కదాన్నే ఉండే స్టార్టింగ్లో, నాతో పాటు మంజు ఉండే, ఇంకా వేరే అమ్మాయిలు చాలా మంది మెల్లమెల్లిగా వచ్చిన వాళ్ళే. స్టార్టింగ్ భయం ఉంటుంది, కానీ మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, అది గుర్తుపెట్టుకోండి. నాకు తెలుసు ఇంట్లో వాళ్ళు ఏమంటారో, ఇంట్లో వాళ్ళ భయంతో రాకుండా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ ఇంట్లో వాళ్ళకు కూడా మనం ఒక చదువుకున్న వ్యక్తిగా ఇంట్లో వాళ్ళకి ధైర్యం చెప్పుకోవాల్సిన అవసరం మన మీదనే ఉంటుంది. వాళ్ళకు కూడా ధైర్యం చెప్పాలి, మనం కూడా ధైర్యంగా అడుగు ముందుకు వేయాలని నేను కోరుకుంటున్నా.